నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగ మోచర్ల జయశ్యామల గారు రచించిన నేను చేసింది న్యాయమేనా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 12/12/1997లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తండ్రి మాటలకు ఖిన్నుడైనట్లు చూశాడు రాఘవ. అతనికి తండ్రి మనసులో ఉన్న అంతరార్థం అర్థం కాలేదు. అయోమయంగా పక్కనే కూర్చున్న తమ్ముడు శ్రీపాదు వంక చూశాడు. శ్రీపాదు కూడా అదే స్థితిలో ఉన్నట్లు కనిపించాడు. తల తిప్పి ఇంకొక పక్క కూర్చున్న చెల్లెల లావణ్య వంక చూశాడు. అదే సమయంలో లావణ్య కూడా అన్నగారి వంక చూసింది భావరహితంగా. తండ్రి కూర్చున్న పడకుర్చీకి కొంచెం ఎడంగా కూర్చుని సన్నచాచి పువ్వులు పళ్ళెం నిండుగా పోసుకుని మాల కడుతున్న తల్లి వంక చూశాడు. పువ్వులు మాల కట్టడమే తన జీవిత ధ్యేయం అన్నట్టు చూపులు తదేకంగా కడుతున్న మాల వైపే ఉండగా కొడుకు వైపు చూడలేదు సత్యవతి. రాఘవ ఆ నిర్ఘాంతత నుంచి తేరుకున్నాడు. అతడు అందరి వంక ఒకసారి అసహనంగా చూశాడు. తండ్రి రిటైర్ అయిన 3 నెలల తర్వాత వచ్చిన పెద్ద పండుగ. తండ్రి అందరినీ రమ్మనమని పండుగకు కొడుకులు కోడళ్ళు, కూతురు అల్లుడితో, మనవలు మనవరాళ్లతో సరదాగా సంతోషంగా గడుపుదామని రాయటం వల్ల అందరూ వచ్చారు. ఒక్క అల్లుడు తప్ప. అతనికి ఆఫీసులో సెలవు దొరకక రాలేకపోయాడు. అనుకున్నట్లుగానే పండుగ అందరితోనూ సరదాగా సంతోషంగా గడిపారు పావనరావు దంపతులు. మరుసటి రోజే రాఘవ, శ్రీపాదు కూడా తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. కూతురు లావణ్య మరొక 4 రోజులు ఉండి వెళ్దామనుకుంటోంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు, పడకలు, లేవటాలు అయి కాఫీలు సేవించడం అయ్యాక అందరూ హాల్లో కూర్చుని మాటల్లో పడ్డారు. కబుర్ల మధ్యలో పావనరావు గారు చెప్పిన విషయాలు రాఘవ్ని ఖిన్నుణ్ణి చేశాయి. తండ్రి రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇక ముందు తల్లిదండ్రులిద్దరూ అన్నదమ్ములిద్దరి దగ్గర చెరో కొన్నేసి రోజులు ఉంటారని అనుకున్నాడు. తండ్రి చాలా మంచి ఉద్యోగంలోనే ఉండటం వల్ల తమ చదువులకి సంఖ్యలకు ఎక్కువ అప్పులు చేయలేదు. అలాగే లావణ్య పెళ్లికి కూడా ఎక్కడా అప్పు చేయలేదు. చివరికి కొడుకుల నుంచి కూడా ఒక్క పైసా కూడా ఆశించకుండా ఎంత వైభవంగా చేశారు. పెద్ద కొడుకు ఇంజనీరు, రెండో కొడుకు ఒక బ్యాంక్ ఆఫీసర్గాను జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. అందువలన ఆర్థికంగా ఏ రకంగా ఎవరూ అంత ఇబ్బందులు పడటం లేదనే చెప్పాలి. పావనరావు గారు 3 ఏళ్ల క్రితమే 4 గదులు గల సొంత ఇంట్లోకి వైభవంగా గృహప్రవేశం పూర్తి చేసుకుని జీవితాన్ని ఆశించినంత ఆనందంగానే గడుపుతున్నారు. ఎక్కడా లోన్లు అంటూ లేకపోవటం వలన రిటైర్ అయినాక రావాల్సిన సొమ్మంతా కూడా చేతికొచ్చింది. ఇప్పుడు ఆ విషయం మాట్లాడాలనే అందరూ హాల్లోకి చేరారు. మాటల మధ్యలో పావనరావు గారు, రాఘవ, ఈవేళ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నా మనసులోని విషయం చెప్పదలుచుకున్నాను. ఆ మధ్య నేను రిటైర్ అయ్యానని తెలియగానే మీరిద్దరూ అమ్మని నన్ను మీ దగ్గరికి వచ్చేయమని ఎంతో ఆప్యాయంగా రాశారు. చాలా సంతోషం. కానీ మీ అమ్మ నేను ఏమనుకుంటున్నామంటే అంటూ ఆగి మీసం సవరించుకుంటూ భార్య వంక చూస్తూ, ఏం సత్యవతి, చెప్పమంటావా అడిగారు. సత్యవతి మౌనంగా తలాడించింది. చూడు రాఘవ, మీ అందరూ మీ ఉద్యోగాల కోసం తలో ఊరు వెళ్ళిపోయారు. లావణ్య పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయాక దాదాపు 7-8 ఏళ్లుగా మీ అమ్మ నేను ఇద్దరం ఒంటరిగా జీవితం గడుపుతూ వస్తున్నాము. ఏదో అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి చూసి వెళ్ళటం, మాకు తోచనప్పుడు మీ ఊరొచ్చి మీ ఇళ్లలో 4-5 రోజులుండి మనవలతో కాలక్షేపం చేసి రావటం మాకు బాగుంది. అందుకని ఇక ముందు కూడా మేము ఇక్కడే ఉండి మిగిలిన జీవితాన్ని ఇక్కడే గడపాలని అనుకుంటున్నాము. తండ్రి మాటలు పూర్తి కాకుండానే రాఘవ అడ్డుకున్నాడు. అదేమిటి నాన్న, ఇన్నాళ్ళు మీరు ఉద్యోగంలో ఉన్నారు కదా అని మేము ఎక్కువ బలవంతం చేయలేదు. ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఇక్కడ ఉండటం ఏమిటి? అయినా ఈ వయసులో ఇక్కడుండి ఇబ్బంది పడటం ఏమిటి అన్నాడు అసహనంగా. అతని అసహనం వెనకాల కారణాలు వేరు. రాఘవ భార్య నళిని ఎంఏ పాస్ అయి కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోవలసి వస్తోంది. ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ పాస్ అయిన ఆడవాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని వంటింటికి అంకితం కాకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. పెళ్ళవగానే పిల్లలు కలగటంతో వాళ్ళని చూసుకోవలసి రావటంతో నళిని ఉద్యోగం చేయలేకపోతున్నానని నిత్యం బాధపడుతుంది. తండ్రి రిటైర్ అయ్యాడు కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి తమ దగ్గర ఉంటే వాళ్ళు ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నళిని ఉద్యోగంలో చేరవచ్చు. అదీగాక క్రితం సంవత్సరం తన దగ్గరున్న డబ్బుతో ఇంటి స్థలం ఒకటి కొన్నాడు. తండ్రి రిటైర్ అయినాక వచ్చిన డబ్బు తీసుకుని ఇల్లు కట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు.
తండ్రి రిటైర్ అయినా పెన్షన్ వస్తుంది. అదీ కాక తల్లిదండ్రులు ఇద్దరూ తన దగ్గరికి వచ్చి ఉంటే వాళ్లకు వేరే ఖర్చులు మాత్రం ఏముంటాయని ఇలా అనుకుంటున్న రాఘవకు తండ్రి ఆలోచనలు ఆశలన్నీ తలకిందులు చేసేటట్లున్నాయి. ఇబ్బంది పట్టడానికి ఉందిరా, భగవంతుడి దయ వలన నా ఆరోగ్యము మీ అమ్మ ఆరోగ్యము బాగానే ఉన్నాయి. ఏదో జరిగిన నాళ్ళు ఇలా జరిగిపోనివ్వండి అన్నారు పావనరావు గారు పెద్ద కొడుకు మాటలకు. అమ్మా, నువ్వేమి మాట్లాడవేంటి అడిగాడు శ్రీపాదు. సత్యవతి పూలమాల కడుతూనే తలెత్తకుండానే జవాబిచ్చింది. మాట్లాడటానికి ఏముందిరా, మీ నాన్నగారి అభిప్రాయం అది. ఆయన అన్నది నిజమే కదా. గత 7-8 ఏళ్లుగా మేము ఇలా అలవాటు పడ్డాము. మీ అందరి మీద మా భారాన్ని ఇప్పటి నుంచే మోపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కంటే మాకు కాలు చెయ్యి బాగా ఉన్నంతకాలం ఇలా జరగనివ్వండి. చివరి రోజులు మీ దగ్గరికి రాక ఎలాగూ తప్పదు కదా అంది. శ్రీపాద్ మాట్లాడలేకపోయాడు ఒక్క క్షణం. అతనికున్న ఇబ్బందులు అతనికున్నాయి. అతని భార్య వినీల కూడా జాబ్ చేస్తోంది. పెళ్ళైన వెంటనే పిల్లలు కలిగితే చూసుకోవటం కూడా కష్టమని 4 ఏళ్లు సంతానం కలగకుండా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరిగిపోయి అవి మరిన్ని సమస్యలు సృష్టిస్తాయేమోనని 2 ఏళ్ల క్రితం ఓ పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు పాపని రోజు ఆఫీస్కి వెళ్లే ముందు క్రష్లో వదిలేసి వెళ్ళటం, వచ్చేటప్పుడు తెచ్చుకోవటం. ఏమిటో పాప అంత ఆరోగ్యంగా కూడా ఉండటం లేదు. వినీలకు తనకు అదొక బెంగ. వినీల తల్లిదండ్రులకు ఇంకా పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉండటం, ఆయన ఇంకా సర్వీసులోనే ఉండటం వలన వాళ్ళు వచ్చి తమ దగ్గర ఉండటానికి పాపను చూసుకోవటానికి వీలు పట్టం లేదు. తండ్రి ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి అమ్మ నాన్నలను తన దగ్గరికే రమ్మని అప్పుడు రాశారు. వాళ్ళిద్దరూ వచ్చి ఇంట్లో ఉంటే పాప విషయంలో ఇక సమస్య ఉండదు అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ. అదీ కాక ఏడాది క్రితం బ్యాంకులో లోన్ తీసుకుని కారు కొన్నారు. ఆ లోను తీర్చాలి. అదీగాక 2 బెడ్రూమ్లు ఉన్న చిన్న ఫ్లాట్ ఒకటి కొనుక్కోవాలని ప్లాను. అందుకు తండ్రి రిటైర్ అయినాక వచ్చే డబ్బులు వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నాడు శ్రీపాదు. ఇప్పుడు తల్లిదండ్రుల ధోరణి చూస్తే ఏ ఆశ నెరవేరేలా లేదు. లావణ్య ఏమీ ఆలోచించలేకపోతోంది. తండ్రి ఒక విధంగా తనకు కావలసినవన్నీ చక్కగా అమర్చాడు. జీవితంలో దేనికి లోటు లేదు తనకు. అడిగినవి అడగనివి కూడా తనకు సమకూర్చి సమాజంలో ఒక ఉన్నత స్థితిలో నిలిపారు. అటువంటి తల్లిదండ్రుల నుంచి ఇంకా ఏమైనా ఆశించడం అంటూ ఉంటే అది అన్యాయం అవుతుంది. కానీ రిటైర్ అయినాక కూడా ఈ వయసులో తల్లిదండ్రులు ఇద్దరూ ఒంటరిగా ఉంటామనటం ఎంతవరకు సమంజసం? గబుక్కుని ఏ అనారోగ్యాలైనా కలిగితే ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? అదే అంది పైకి. అది కదమ్మా, మీరు ఆలోచించండి. అన్నయ్యలు చెప్పేది కూడా నిజమే కదా. ఏ అనారోగ్యాలైనా కలిగి ఏ అర్ధరాత్రి అయినా అవసరం వస్తే ఎవరున్నారు చెప్పు ఇక్కడ? మీ ఇద్దరూ ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటే మీ గురించి ఆలోచిస్తూ ఉండే మాకు మాత్రం మనశ్శాంతిగా ఉంటుందా? ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మీరు రాఘవ అన్నయ్య దగ్గరకు కానీ శ్రీపాద అన్నయ్య దగ్గరకు కానీ వెళ్తే బాగుంటుందమ్మా అంది. కూతురి మాటలకు సమాధానంగా పావనరావు గారు, మా గురించి మీకు అలా అనిపించటం సహజమే తల్లి. కానీ మేము అలా నిర్ణయించుకున్నాము. మీ దగ్గరికి రాక ఎక్కడికి వెళ్తాము? ఇన్నాళ్ళు ఉద్యోగ భారంతో అలసినట్లుంది నా మనసు. కొన్నాళ్ళు ఇలా విశ్రాంతిగా ఒంటరిగా కాలం గడపాలని ఉంది. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీ దగ్గరికి వస్తాము. ఇందులో ఇంతగా ఆలోచించుకోవలసింది మీరందరూ మరోలా ఆలోచించి బాధపడాల్సిన విషయం ఏమీ లేదు అన్నాడు. తండ్రి ఒక నిర్ణయానికి వస్తే అది మార్చుకోవటం చాలా అసాధ్యమని రాఘవకు బుద్ధి ఎరిగినప్పటి నుండి ఉన్న అనుభవమే. సరే నాన్న, మీ ఇష్టం. మీరు ఇలాగే మా అందరికీ దూరంగా గడపాలనుకుంటున్నప్పుడు, అలా గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఇక మేం చేసేదే ఉంది, చెప్పేదే ఉంది అన్నాడు నిష్ఠూరంగా. నువ్వు అలా నిష్ఠూరంగా మాట్లాడవలసిన అవసరం లేదు రాఘవ. కాలానుగుణంగా మనము నడుచుకోక తప్పదు. నీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే. రిటైర్ అయినాక నాకు రావలసిన సొమ్ము దాదాపు 4 లక్షలు చేతికి వచ్చింది. అందులో మీ ఇద్దరికి చెరొక 50,000. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలతో సమానమే కాబట్టి లావణ్యకు కూడా ఒక 50,000 ఇద్దామనుకుంటున్నాను. ఇంకో 50,000తో ఈ ఇంటికి చిన్న చితక రిపేర్లున్నాయి, చేయించాలి. మిగతా 2 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్లో వేసి దాని మీద వచ్చే వడ్డీతోనూ నాకొచ్చే పెన్షన్తోనూ మాకు రోజువారీగా ఇబ్బంది లేకుండానే జరిగిపోతుంది. మా ఖర్చులకు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉండదు అంటూ ఆగి కొడుకు మొహంలోకి చూశారు. రాఘవ మొహం అప్రసన్నంగా ఉంది.
నొసలు చిరాకుగా ముడిపడి ఉన్నాయి. తను చెప్పిందేది రాఘవకు రుచించలేదు అని అర్థమైంది పావనరావు గారికి. చిన్న కొడుకు వంక చూశారు. అతను ముఖంలోని భావాలు కనపడకుండా మొహం దించుకుని కూర్చున్నాడు. 2-3 క్షణాల వరకు ఎవరూ మాట్లాడకపోవటంతో తిరిగి, పెళ్లి పేరంటం చేసిన తల్లిదండ్రులకు ఈ రోజున పిల్లల నుంచి దక్కుతున్న గౌరవం ఏమిటి, మర్యాద ఏమిటి, అభిమానం, అనురాగం ఏమిటి? రెక్కలొచ్చాక ఆ రెక్కలిచ్చిన తల్లిదండ్రులనే కాదని నిర్లక్ష్యం చేసిపోతున్నారు. లేకపోతే ఆ ముసలి తల్లిదండ్రులను అమ్మా నాన్నలను చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడి ఇంట్లో పనివాళ్లలా, పనికిరాని సామానులా చూస్తున్నారు. అందుకనిరా నేనెంత దూరం ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదంటారా? పావనరావు గారి కంఠంలో ఆవేదన, ఆవేశం 2 మిళితమే ఉన్నాయి. అదేంటి నాన్న అలా అంటారు? అసలు మీకు ఎందుకు వచ్చిందా ఆలోచన? ఎప్పుడైనా మేము మిమ్మల్ని అగౌరవంగా చూసామా? మీ మాట కాదన్నామా? మిమ్మల్ని ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశామా? శ్రీపాద్ గట్టిగా అడిగాడు. లేదు నాయనా, లేదు. మీరు అలా చేశారని, చేస్తారని నేను అనటం లేదు. కానీ లోకం తీరు చూస్తూ ఉంటే మా భయాలు మాకుండటం సహజమే కదా అంటున్న తండ్రి మాటలకు అడ్డొచ్చాడు రాఘవ. అంటే నాన్న, మీ కడుపును పుట్టిన పిల్లలం మేము, మీరు మమ్మల్నే నమ్మటం లేదన్నమాట అన్నాడు. రాఘవ, మనిషి బలహీనతల్లో అన్నిటికన్నా పెద్దది మొట్టమొదటి బలహీనత పిల్లల్ని నమ్మటం అని నా అనుభవం నాకు చెప్తోంది. అలాగని అందరి విషయంలోనూ అలాగే జరుగుతుందని కాదు. రెక్కలొచ్చిన పిల్లలు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఎగిరిపోతూ ఉంటే తల్లిదండ్రులు మాత్రం వారి స్వార్థం వారు చూసుకోకూడదా అన్నాడు. అయ్యుండొచ్చు నాన్న, కానీ మేమంత స్వార్థపరులమా? కాదు బాబు, మనుషులు స్వతహాగా ఎవ్వరూ చెడ్డవాళ్ళు కారు. పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు మనుషుల నైజాలను ఎన్నో రకాలుగా మారుస్తుంది. మనుషుల మధ్య ప్రేమాభిమానాలను, ఆపేక్షలను ఎక్కువ చేయొచ్చు, అసలు లేకుండానూ చెయ్యొచ్చు. నా పరిధిలో నాకు తటస్థపడిన తెలిసిన వాళ్ళు, స్నేహితులు కొంతమంది జీవితాలను చూసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తల్లిదండ్రులైనా పిల్లలైనా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా చేతనైనంత వరకు, జరిగినంత వరకు దూరంగా ఉండి అభిమానాలు, ఆపేక్షలు, గౌరవం మిగుల్చుకోవటం మంచిది కదా. చెప్తూ చెప్తూ ఆపేశారు పావనరావు గారు. ఒక్క క్షణం ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. సత్యవతి మాల కట్టడం పూర్తి చేసి మాల పళ్ళెంలో పెట్టి లోపల పెట్టడానికి లేచి వెళ్ళింది. అప్పటికే కోడళ్ళిద్దరూ పెరటి గుమ్మంలో చేరి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళల్లా అత్తగారిని చూసి కబుర్లు ఆపేశారు. పిల్లలందరూ పెరట్లో తులసి కోట చుట్టూ పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు. అమ్మా లావణ్య, కొంచెం కాఫీ కావాలి, తెచ్చిపెట్టమ్మా. పావనరావు గారు కుర్చీలో వెనక్కి వాలి పడుకుంటూ అడిగారు. అలాగే నాన్న అంటూ లేచి వెళ్ళింది లావణ్య. రాఘవకి తండ్రితో ఇంకా ఏదో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. శ్రీపాదు వంక చూశాడు. అతను అదే సందిగ్ధంలో ఉన్నట్టుగా ఉన్నాడు. నాన్నగారు, మీ నిర్ణయం మెచ్చుకో తగిందే. కానీ తల్లిదండ్రులు పిల్లల అవసరాలను, ఇబ్బందులను గుర్తించకపోతే ఎలా? పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్వార్థపరులు కావాలా? రాఘవ స్వరంలో తీవ్రత ఉంది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న పావనరావు గారు ఆ మాటకు చటుక్కున లేచి కూర్చున్నారు. ఎందుకు కాకూడదో చెప్పు రాఘవ. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను వృద్ధిలోకి తెస్తే రెక్కలు రాగానే తమ స్వార్థంతో ఎగిరిపోతున్నారు. ఏ కొందరో తల్లిదండ్రులను దగ్గర పెట్టుకున్నా వాళ్ళింట్లో పని మనుషులుగా వాళ్ళ పిల్లలకు ఆయాలుగా చేస్తున్నారు. ఇది నిజం కాదంటావా? అయ్యుండొచ్చు నాన్న, కానీ అందరినీ ఒకే ఘాటును కట్టడం బాగోలేదు. రాఘవ, మిమ్మల్ని నేను అలా అనుకోవటం లేదురా. ఆ మాట మొదటే చెప్పాను. కీడెంచి మేలెంచమని సామెత, అంతే. సాధ్యమైనంత వరకు మన మధ్య అభిమానం, ఆత్మీయత ఇప్పుడున్నట్లుగానే ముందు కూడా ఉండాలని నా కోరిక. ఆ కోరికే ఈ నిర్ణయం తీసుకోవటం వెనుకుంది. అంతకు మించి మరేం లేదు. మీరు చిన్నపుచ్చుకోవలసిన అవసరం లేదు. మాకు చూడాలనిపించినప్పుడు ఇలా వచ్చిపోతూ ఉండొచ్చు. మాకు మార్పు కావాలనుకున్నప్పుడు, మనవాళ్ళని మనవరాళ్ళని చూడాలనిపించినప్పుడు మేము వస్తూ ఉంటాము. ఈ రకంగానే సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయని నా నమ్మకం రాఘవ. తండ్రి అంతలా నొక్కి చెప్తున్నప్పుడు, అంత గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఇక చేసేదేమీ లేదనిపించింది రాఘవకు. ఇప్పట్లో వాళ్ళు తన దగ్గరకు రారని తేలిపోయింది.
పోనీ డబ్బైనా అనుకున్నంతగా ఇస్తారేమోననుకుంటే అదీ లేదు. 50,000 ఏ మూలకొస్తాయి? ఇంట్లో ఒక గది కట్టడానికి కూడా చాలదు. ఆ సంగతేదో కూడా ఇప్పుడు అడగకపోతే అది కూడా దక్కదు అనుకున్న రాఘవ, మీ ఇష్టం నాన్న, మీరెలా నిర్ణయించుకుంటే అలా జరగనియండి. కానీ నాకున్న సమస్యలు, ఇబ్బందులు మీకు తెలుసు కదా. ఇంటి స్థలం అంటే ఎలాగో నానా తంటాలు పడి కొనుక్కున్నాను. మీరు ఒక 2 లక్షలైనా నాకిస్తే ఎలాగోలాగా ఆ స్థలంలో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలని అనుకున్నాను. కానీ మీరేమో మరీ 50,000 మాత్రమే అంటూ తండ్రి ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు. ఇంతలో లావణ్య కాఫీలు తెచ్చి అన్నగారులిద్దరికీ తండ్రికి ఇచ్చింది. కప్పు అందుకొని ఒక గుక్క తాగిన పావనరావు గారు, అర్థమైంది రాఘవ నీ బాధ. కానీ నా ఆలోచనలు, నా పద్ధతులు నీకు తెలుసు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచిస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవటం కంటే కష్టపడి ఎవరి పనులు వారు చేసుకోవటం మంచిదని ఎప్పుడూ మీకు చెప్తూ వస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం ఆగి మిగిలిన కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టేసి మళ్ళీ అన్నారు, మా నాన్న నాకు ఆస్తిపాస్తులంటూ ఏమీ ఇవ్వలేదు. ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను. నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదువు సంఖ్యలు చెప్పించి నా కాళ్ల మీద నేను నిలబడే స్థితిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు తప్పించి ఆస్తులు సంపాదించి నాకు ఇవ్వలేదు. నా తెలివితేటలతో, నా స్వశక్తితో ఈనాడు ఈ స్థితికి రాగలిగాను. మీకు జన్మనిచ్చి మీకు ఏ లోపం జరగకుండా పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేశాను, పెళ్ళిళ్ళు చేశాను. అంటే కన్నందుకు తండ్రిగా నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించానని అనుకుంటున్నాను. ఇంకా రిటైర్ అయినాకు వచ్చిన దానిలో కూడా మీకు అందరికీ పంచాను. ఎందుకు? తండ్రిగా నా సంతోషం కొద్దీ. అంతేగాని నా దగ్గరున్నదంతా ముందుగానే మీకు ఇచ్చేసి చివరికి నా చేతులు మీ ముందు చాపలేను అంటూ ఆగారాయన. తండ్రి అలాగే చెప్తాడని అనుకున్నాడు రాఘవ. కానీ ఆశ చావక అడిగాడు. తండ్రి మాటలకు మనసు ఉక్రోషంతో నిండిపోయింది. అయినా అణుచుకుంటూ, మీరు అలా అంటే ఎలా నాన్న? మేము మిమ్మల్ని తప్ప ఎవరిని అడగగలము అన్నాడు. నిజమే రాఘవ, కానీ మీరు అడగకుండానే మీకు ఎంత చేశాను అంటే అదేదో మెహర్బానీ కాదు. తండ్రిగా నా బాధ్యత నేను తీర్చుకున్నాను. ఏ మనిషికైనా చెట్టు ఎక్కటానికి ఒక కొమ్మను అందించగలరు, కానీ వెనకే కూర్చుని చెట్టంతా ఎక్కించలేరు ఎవరు. భగవంతుడు శరీరంలోని అన్ని భాగాలతో పాటు బుద్ధిని కూడా చక్కగా ఇచ్చినందుకు వాటిని వినియోగించుకుని ఎవరికి కావలసింది వారు సాధించి సంపాదించుకోవటంలోనే ఆనందం ఉంది. అప్పుడే అలా కష్టించి కావలసింది పొందినప్పుడే దాని విలువ, ఆ కష్టంలోని ఆనందం తెలిసొస్తాయి. రాఘవ, మనిషికి ఎవరైనా ఊరికే ఎంత ఇస్తే మాత్రం సంతృప్తి ఉంటుంది చెప్పు? 1 లక్ష ఇస్తే ఇంకో 1,00,000 ఇవ్వకూడదా అనుకుంటారు. 10 లక్షలు ఇస్తే 1,00,00,000 ఇవ్వచ్చు కదా అనుకుంటారు. అది మనిషి స్వభావం. అయితే మీరు ఇప్పుడు చెప్పేది ఏమిటి నాన్న? మాకు మీరు డబ్బు ఇవ్వనంటారు అంతేగా? ఆయన మాటలకు మధ్యలోనే అడ్డు తగులుతూ శ్రీపాద సూటిగా అడిగాడు. ఆ అడగటంలో రవ్వంత కోపం తొంగి చూసింది. నా నిర్ణయాలు, నా మాటలు మీకు కష్టం కలిగిస్తున్నాయని, కోపం తెప్పిస్తున్నాయని తెలుసు శ్రీపాదు. కానీ అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా మా తదనంతరం ఇవన్నీ ఎవరికి? మీకే కదా. తల్లిదండ్రులకున్న బలహీనతే అది మొదటే చెప్పాను కదా. ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా అది కన్నపిల్లలకి ఇవ్వటానికే కదా. కాకపోతే నేను ముందే ఇవ్వనంటున్నాను. నా తదనంతరం మీకు చెందేలా చెయ్యాలని అనుకుంటున్నాను అంతే అంటూ ఆగిపోయారు. శ్రీపాదు, రాఘవ ఇంకేమీ మాట్లాడలేకపోయారు. కానీ మనసులో రేగిన అసంతృప్తిని మాత్రం ఆ ముఖాలు దాచలేకపోయాయి. నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే చెరొక 50,000కి డ్రాఫ్టులు రాసిచ్చారు పావనరావు గారు. అది కూడా కాదంటే సందేహం లేకుండా తండ్రి అది కూడా ఇవ్వడనే ఉద్దేశంతో మారు మాట్లాడకుండా తీసుకున్నారు శ్రీపాదు, రాఘవ కూడా. ఆ రాత్రి పడుకోబోయే ముందు సత్యవతి అంది, ఏమండి, పిల్లలిద్దరూ మీ నిర్ణయము, మీ మాటలు విని మనసు చిన్నపుచ్చుకున్నట్లున్నారు. మీరు అంత ఖరాఖండిగా మాట్లాడకుండా ఉండాల్సింది అని. ఏం సత్యవతి, వాళ్ళు నీ దగ్గర ఏమైనా అన్నారా? పావనరావు గారు పక్కకి ఒత్తిగిలి పడుకుంటూ అడిగారు. అనటం కాదండి, ఆవేదన పడ్డారు. పిల్లలకు తల్లిదండ్రులు కాకపోతే బయట వాళ్ళు ఎవరొచ్చి చేస్తారు, మేము మాత్రం ఎవరిని అడుగుతాము అంటూ బాధపడ్డారు. వాళ్ళని అలా కష్టపెట్టి మనం మాత్రం బాపుకునేదే ఉంది.
మీ నిర్ణయం మార్చుకోవచ్చునేమో, మరొక్కసారి ఆలోచించండి అంది. అంతా విని మళ్ళీ మొదటికొస్తావేమిటి సత్యవతి? మొదటి నుంచి అంతా నీకు చెప్పాక ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలు బాధపడతారంటావా? వాళ్ళ బాధలేమిటో నాకు తెలుసు. నా దగ్గర ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో పెట్టేయలేదనే వాళ్ళ బాధ. అలా చేశామంటే ఆ తర్వాత మన జీవితాలు ఏ రకంగా ఉంటాయో నీకు తెలుసు, నాకు తెలుసు. చూస్తూనే ఉన్నాంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు. అందుకేగా మనం ఈ నిర్ణయానికి వచ్చింది. భార్యను అనునయిస్తున్నట్టుగా అన్నారు. అవుననుకోండి. ఇప్పుడున్న ఓపిక ఇంకొక 10 ఏళ్ళు పోయాక ఉంటుందా మనకి? అప్పుడైనా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి కాలం గడుపుకోవలసిన అవసరం ఉండదంటారా? వాళ్ళ అవసరానికి ఇప్పుడు మనం కాదన్నప్పుడు మన అవసరానికి వాళ్ళు మాత్రం ముందుకు వస్తారా? ఆ రోజున వాళ్ళు కాదు పొమ్మంటే మనం ఏమైపోతాము? అడిగింది. ఏమీ అవ్వం సత్యవతి. నేను దానికి ఆలోచించుకునే ఉన్నాను. వాళ్ళు కాదన్న రోజున మనము వెళ్ళం వాళ్ళింటికి. ఎంత కన్న పిల్లలైతే మాత్రం వాళ్ళను డిమాండ్ చేయటం ఏమిటి? ఈ రోజుల్లో చిన్నపిల్లలను చూసుకోవటానికి ప్రతి వీధిలోనూ క్రష్లున్నట్లే ఏ దారి లేని వృద్ధుల్ని చూసుకోవటానికి ఆశ్రమాలు వెలుస్తున్నాయి. మన ఒంట్లో శక్తి తగ్గి మన పనులు మనం చేసుకోలేని రోజున, మన పిల్లలు మనని కాదన్న రోజున అటువంటి ఆశ్రమంలో చేరిపోదాం. మన చేతిలో మిగిలిన సొమ్ము ఆశ్రమ అధికారులకి అప్పచెప్తే మన జీవితాలు వెళ్ళిపోతాయి. సత్యవతి, అందువలన దాని గురించి చింత నాకు అనవసరం. బాంధవ్యాలు పెంచుకోవటం వల్ల మిగిలేది దుఃఖమే. చెప్పు సత్యవతి. ఇప్పుడు నేను చేసింది న్యాయం కాదని నువ్వంటే ఇప్పుడే మనం అనుకున్నదంతా మర్చిపోదాము, పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాము. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలకు మాత్రం నన్ను బాధ్యుణ్ణి చేయకు అన్నారు. సత్యవతి మాట్లాడలేకపోయింది. భర్త మాటలకు నిర్ణయాలకు ఎదురు చెప్పే అలవాటు పెళ్ళైన ఈ 40 ఏళ్లలోనూ లేదు, ఇప్పుడు అంతే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.